రాజకీయ పరంగా సంక్షేమం రేపుతుంది. ఓటమి ముందుగానే అంగీకరించారు. అందుకనే మీ అందరికి ఒకటి చెప్తానండి, ఎమ్మెల్యేల పనితీరు, ముఖ్యమంత్రి గారి పనితీరు, జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి, ప్రజల బాగోగులు. ఈరోజు మనం ఈయన కొన్ని సీట్లు మార్చిన దాన్ని వెంటనే మనం ఓటమి అంగీకరించారు, లేకపోతే ఏదో చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోవటానికి ముఖ్య కారణం ఎమ్మెల్యేల పనితీరు అని చెప్పేసి సర్వే రిపోర్ట్స్ అన్నీ చెప్పారు. కేసీఆర్ గారు బాగా పనిచేశారని అందరూ అన్నారు, కేసీఆర్ గారు పరిపాలన బాగుందన్నారు, హైదరాబాద్లో అభివృద్ధి బాగా జరిగిందన్నారు, అంతా బాగా జరిగింది అన్నారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు, 10 సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యేలు కొంతమంది వాళ్ళు అనుకున్న దిశగా పని చేయలేదు కాబట్టి వాళ్ళ మీద అసమ్మతితో కొన్ని ఓట్లు వ్యతిరేకంగా వేయటం వల్ల ఇవాళ టీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనేది ఒక వాదన అక్కడ కొంతమంది చెప్పే మాట. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 స్థానాలు నేను గెలవాలి అని ఒక ముఖ్య ఉద్దేశం ఎజెండాగా పెట్టుకుని వైనాట్ 175 అని చెప్పేసి ఒక నినాదంతో ముందుకెళ్తా ఉన్నారు. ఆ వైనాట్ 175 దిశగా వెళ్తా ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు పనితీరు, ఆయన బాగా పనిచేసి ఉండొచ్చు వాళ్ళు, కానీ కొన్ని కారణాల వలన అక్కడ ఆయన పనితీరుపై కొంచెం అసంతృప్తి ఉన్న చోట ఆ అభ్యర్థిని తీసి వేరే అభ్యర్థిని పెట్టవలసిన ఆవశ్యకత ఉన్న చోట వాటిని మారుస్తున్నారు తప్ప వారికి పార్టీలను తీసేయలేదు, వాళ్ళని వేరే ఏం చేయలేదు. వాళ్ళకి డెఫినెట్గా మళ్ళీ ఒక ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళని పార్టీకి సేవ చేసే విధంగా, ప్రభుత్వానికి గవర్నమెంట్కి సేవ చేసే విధంగా, ప్రజలకు సేవ చేసే విధంగా వాళ్ళందరికీ కూడా తగిన స్థానం కల్పిస్తానని కూడా ఆయన చెప్పున్నారు. అంతే తప్ప దాన్ని వక్ర భాషని చెప్పి ఇవాళ టికెట్లు చూద్దాం రాబో రోజుల్లో. ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీలు వారు పొత్తు పెట్టుకున్నారు, అందులో ఎంతమందికి ఏం టికెట్లు ఇస్తారో, అంతమంది గొడవలు చేస్తారో అవి కూడా చూడండి మీరు తొందరలో. ఇవి రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అండి, ఇవన్నీ కూడా రాజకీయాల్లో జరుగుతూ ఉంటే టికెట్లు ఎవరైతే క్యాపబిలిటీ ఉన్నారో వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయో, వాళ్ళు ప్రజలకి మంచిగా చేశారని అనుకుంటారు, వారికి టికెట్లు ఇవ్వడం ఎప్పటి నుంచి జరుగుతున్న వాస్తవం అది. సార్ ఎంపీగా బస్ పేరు వినిపిస్తుంది, ఎలా చూసారు సార్? దాన్ని బట్టి డెఫినెట్గా వచ్చిన వార్తలు కూడా మేము కూడా చూడటం జరిగింది. అది చాలా ఒక మంచి స్టెప్ అని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఝాన్సీ గారు ఒక గొప్ప పేరున్న మహిళ, ఆవిడ చదువులో ఎంతో అత్యున్నత స్థానాలు అధిరోహించిన మహిళ ఆవిడ. అంతేకాకుండా ఆవిడ మొదట్లో చదువుకున్నది కాకుండా తర్వాత ఆవిడ ఎంపీగా ఉన్నప్పుడు కూడా 2 PhDలు చేశారు. ఆవిడ చాలా చదువులో ఎంతో శ్రద్ధ వహించి చదువుకున్న వ్యక్తి. అదేవిధంగా 2 సార్లు పార్లమెంట్ సభ్యులుగా ఆవిడ పనిచేసిన అనుభవం ఆవిడకుంది. 2 సార్లు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన సమయంలో కూడా ఎక్కడ కూడా ఆవిడ మీద ఒక్క అవినీతి ఆరోపణ కూడా ఎక్కడ కూడా వచ్చిన దాఖలు ఎక్కడ కనపడలేదు. ఆవిడ అందరికి అందుబాటులో ఉంటూ ఆయన అందరికీ సేవ చేస్తూ ఆవిడ ఒక మంచిగా ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి మన బొత్స ఝాన్సీ గారు. నేను ఎంపీగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో కూడా చాలాసార్లు ప్రజల సమస్యల కోసం నాకు ఎన్నోసార్లు ఆవిడ ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్ చేసి, బాబు నీకు ఎస్కోట్లో పలానా వేళ్ళకి చిన్న పని చేయాలి, ఈ ఉత్తరం కావాలి, ఆ లెటర్ కావాలి, నాకు ఎన్నోసార్లు ఆవిడ నాకు చెప్పిన మాట ఎంతో నేను గుర్తు చేసుకుంటా ఉన్నా. డెఫినెట్గా ఆవిడ కనుక విశాఖపట్నానికి ఎంపీగా ఆవిడకి టికెట్ ఇస్తే నిజంగా చాలా విశాఖపట్నం గొప్ప అదృష్టం చేసుకున్న ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం, అదృష్టం చేసుకుందని భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఆవిడ ఒక బీసీ మహిళగా ఒక తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి వచ్చి ఇవాళ ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తి, ఆవిడ పక్క జిల్లా నుంచి వచ్చినా సరే ఒక స్థానికంగా ఎంతో కాలం నుంచి ఆవిడ ఉన్న వ్యక్తి, ఆవిడ ఒక మంచి వ్యక్తి, ఏ రకమైన ఆరోపణలు లేని, ఎవరు చేయలేని వ్యక్తి ఆవిడ ఇవాళ ఎంపీగా వస్తే విశాఖపట్నం స్థాయి అంటే గొప్ప స్థాయి. ఇక్కడ ఎంపీగా పనిచేసిన వ్యక్తులందరూ కూడా, గతంలో పనిచేసిన వ్యక్తులందరూ కూడా ఒక గొప్ప స్థాయి ఉన్న వ్యక్తులు. డెఫినెట్గా ఒక మంచి వ్యక్తిని మా పార్టీ సెలెక్ట్ చేసిందని అనుకుంటా. ఆవిడ విశాఖపట్నం ఎంపీగా కనుక వస్తే నేను 100కి 100% ఆవిడకి మద్దతు ఇచ్చి ఆవిడతో ఉండి ఆవిడ విజయానికి నేను కృషి చేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. మంత్రి అమర్నాథ్ టికెట్ కూడా వినిపిస్తుంది సార్, అది నాకు సంబంధించిన అంశం కాదు. ఒరిజినల్గా నాకు ఈ పార్లమెంట్ సభ్యుడిగా నేను ఉన్నాను కాబట్టి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడి వరకు నా పరిధిలో ఉన్న విషయం మీరు అడిగారు కాబట్టి ఆ విషయం కోసం నేను మాట్లాడాను. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు సీట్లు సర్దుబాటు విషయం చెప్పారు కాబట్టి సర్దుబాటు కాదు, ఈ సీట్లు కేటాయించడం మార్చడం విషయం కోసం చెప్పాను. కానీ అమర్నాథ్ గారు పెందుర్తి విషయం అనేది నాకు సంబంధం లేని విషయం కాబట్టి దాని మీద నేను మాట్లాడటం భావ్యం కాదని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ.